అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. హైయెస్ట్ వాల్యూ ఉండే 1 రూపీ నోట్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను కదా. మీరు ఆ వీడియో చూస్తుంటే ఈ వీడియో క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్స్లో ఒక నోటుకి ఫేక్ నోట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఎలా రికగ్నైజ్ చేయొచ్చు ఒక చిన్న పాయింట్తో మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు నో అబౌట్ అవర్ కరెన్సీ అండ్ అవర్ కాయిన్స్. ఇది మన దేశ సంపద. దీని గురించి కొంచెమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మన బాధ్యత కదా. ప్రతి ఒక్కరూ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మరో 10 మందికి షేర్ చేయడం కూడా మన బాధ్యత యాజ్ ఏ కాయిన్ కలెక్టర్స్గా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నోట్ వచ్చేసి ఎస్ భూతలింగం గారి సిగ్నేచర్ ఉండే 1 రూపీ నోట్ అనమాట. ఇది మీకు ఒరిజినల్ నోటు. ఇదే విధంగా ఫేక్ నోట్స్ కూడా ఉంటాయి. అవి ఎలా రికగ్నైజ్ చేయాలో సింపుల్ పాయింట్ చెప్తాను. యాక్చువల్గా ఎస్ భూతలింగం గారి సిగ్నేచర్తో ఉండే 1 రూపీ నోట్స్ వచ్చేసి 1964, 65, 66లో రిలీజ్ చేశారు. ఆల్రెడీ నేను వీటి గురించి ఒక వీడియో చేస్తున్నాను. లేదు అని మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే కింద కామెంట్స్లో రాయండి. ఇంకొక వీడియో నేను చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ చూస్తే మనకు ఎస్ భూతలింగం గారి సిగ్నేచర్ ఉండే 1964 నోట్ మాత్రమే రేర్ కేటగిరీలోకి వస్తుంది. అది రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఓన్లీ ప్రిఫిక్స్ వచ్చేసి ఏ ప్రిఫిక్స్తో మాత్రమే రిలీజ్ చేశారు. వేరే ఏ ప్రిఫిక్స్తో రిలీజ్ చేయలేదు. ఇన్సెట్ మాత్రం బి ఇన్సెట్. ఇంతవరకు అర్థమైంది కదా మీకు. ఇక్కడ అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫేక్ నోట్కి వచ్చే లోపల వీళ్ళు 1965 నోట్ని మోడిఫికేషన్ చేశారు అని చెప్పి ఎందుకు చెప్పొచ్చు అంటే ఇక్కడ మీరు గమనిస్తే ప్రిఫిక్స్ వచ్చేసి బి ప్రిఫిక్స్ ఉంది. 1965లోనే ABCDEFGHJKతో రిలీజ్ చేశారు. ఓకే, 1964లో ఓన్లీ ఏ ప్రిఫిక్స్తోనే రిలీజ్ చేశారని చెప్పాను కదా. మీకు యారో మార్క్ వేసి చూపిస్తున్నాను. 1965 నోట్ తీసుకున్నారు వీళ్ళు. బట్ ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసి 1 రూపీ పైన 1964 మాత్రమే ప్రింట్ చేశారు. ఫ్రంట్ సైడ్ మాత్రం 1965 నోట్ని ప్రింట్ చేశారు. దాన్ని బట్టి మీరు ఈజీగా గమనించవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఏ ప్రిఫిక్స్తో ఉండి 1964 నోట్స్ మాత్రమే అవి రేర్ కేటగిరీలోకి వస్తాయి. ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా ఇక్కడ మీకు వీడియోలో కనపడుతున్న ఈ ఫేక్ నోటు కూడా ఏ ప్రిఫిక్సే ఉంది, బి ఇన్సెట్టే ఉంది. బట్ ఇది ఫేక్ నోట్ అనమాట. ఇది మేము ఎలా గుర్తించాలి అనేసి అంటే వెనకాల చూసినా కూడా దానికి 1964 ఉందనుకోండి. దీన్ని ఎలా రికగ్నైజ్ చేయగలుగుతాము అని అంటే మీరు ఇటువంటి నోట్స్ ఈ విధంగా ఉంటే అంటే వీటిని గ్రేడింగ్ చేసిన నోట్స్ అయితేనే కొనుక్కోండి. లేదు అని అంటే ఇవి కూడా గ్రేడింగ్ చేసిన నోట్స్ అయినా కూడా మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు బయట ఎక్కడ కొనేదానికి ట్రై చేయకండి. మీకు 100% నమ్మకం ఉన్న వ్యక్తి దగ్గర అయితే తప్పించి, లేదంటే మాత్రం కాయిన్ ఎగ్జిబిషన్స్లో మాత్రమే ట్రై చేయండి. వేరే ఎక్కడ మీరు ట్రై చేయొద్దు. చెప్పాను కదా, మీకు 100% నమ్మకం ఉండే షాప్స్, కొన్ని జెన్యూన్ షాప్స్ ఉంటాయి, అక్కడైతే మీరు కొనుక్కోవచ్చు. లేదంటే మాత్రం ఎందుకంటే ఇది చాలా హై వాల్యూ. దీని వాల్యూ వచ్చేసి 10,000 నుంచి 12,000 ఇంకా అబోవ్ కూడా ఉండొచ్చు. అంటే యూఎన్సీ కండిషన్ నోట్ అయితే. అందువల్ల మీరు బయట ఎక్కడ కొనేదానికి ట్రై చేయకండి. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే sirishadaya@gmail.com మన మెయిల్కి మీరు షేర్ చేసి దాన్ని నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేస్తారనేసి మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.